భారత్ జోడో యాత్ర మొబిలైజేషన్ కమిటీ సమావేశం మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో జరిగింది. రాహుల్ గాంధీ పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలో రాహుల్ యాత్ర నిలిచిపోతుందన్నారు. అందరికీ కూడా అవకాశాలు ఇస్తారు. దాంట్లో మేధావులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, మరి సంఘ సేవకులు కానీ అన్ని వర్గాల ప్రజలకి అక్కడ అవకాశం ఇచ్చి మరి వారందరినీ కూడా అలాంటి మేధావులందరితో కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యే వాటితో కలవడానికి మరి అంతా కూడా ఇప్పుడు డే వైజ్ 11 రోజుల పాటు ఆ వర్క్ డివిజన్ చేసి ఏ రోజు ఎవరు కలవాలనే అంశం మీద మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరంతా కూడా మరి ప్లాన్ చేస్తా ఉన్నారు. ప్రతిరోజు వారి దగ్గరకు వచ్చినటువంటి మరి రిక్వెస్ట్ ను బట్టేసి వారు ఆ షెడ్యూల్ ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తాం. ఇది డెఫినెట్ గా ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ మేము అందరం కూడా కలెక్టివ్ గా పనిచేస్తాం. రాహుల్ గాంధీ గారికి స్పెషల్ గా మొబిలైజేషన్ అవసరం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మేము వారికి ఫెసిలిటేట్ చేయడానికి, వారందరినీ కూడా కలిసికట్టుగా వచ్చినటువంటి వారికి ఇబ్బందులు కలగకుండా ఫెసిలిటేట్ చేయడానికి, అదే విధంగా వచ్చిన వాళ్ళని స్టాంపేడ్ జరగకుండా ఒక చోట ఉంచకుండా 4 చోట్ల వారిని మరి 12 పాయింట్స్ పెట్టేసి 12 చోట్ల వారిని మేము పెట్టేసి ప్రాపర్ ఆర్గనైజ్ చేసేసి మరి మా అక్కడ మొబిలైజేషన్ అనేది మాకు ఇబ్బంది కాదు. మొబిలైజేషన్ అనేది రాహుల్ గాంధీ